ఒక పెద్ద ఆయన అంత వయసులో చాలా కష్టపడుతుంటే నాకు జాలేసింది. ఆ పెద్ద ఆయనతో సరదాగా కాసేపు మాట్లాడదామని వెళ్ళాను. ఒకసారి ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడో మీరే వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరి కొత్త వీడియోలు మీకు అందిస్తుంటాను. మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ సురేంద్రబాబు గారిని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి ఒకసారి పెద్ద అయిన మాటలతోనే మీరు ఒకసారి వినండి. ఏం పేరు నీ పేరు? అంజనప్ప. ఏంటి ఇప్పుడు నీ గుర్రలు కలిసి పోయినా నీ పని? ఎన్ని ఉన్నాయి నీ గుర్రలు? 15 ఉన్నాయా? ఇప్పుడు వాన పడుతుంది, మళ్ళీ నీ వయసు అయిపోయింది. ఏం నీ పరిస్థితి? అట్లా కాదు పెద్దయినా, ఇప్పుడు ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు గొర్రెలు కాస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు తెలుగుదేశం గొడవ పట్టుకున్నావు. నీ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తానే? అనాథుడ్లు ఇస్తారా? ఎంత ఇస్తారా అనాథుడ్లు? 4,000 ఇస్తారా? ఇంకేమయ్యా నువ్వే మహారాజు అయిపోతుంది. 4,000 ఇస్తే ఇంకేముంది చెప్పు? నెలకు 4,000 ఇస్తే ఇంకేముంది? ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు 4 బిడ్డలు. ఇప్పుడు నీ కొడుకులు ఏం పని చేస్తున్నారు? ఎంత అంటే చిన్నపిల్లలు ఇంకా చదివే వాళ్ళు ఉన్నారా? అనంతపురంలో ఉన్నాడా? ఏం పని చేస్తాడా? నీకేమన్నా డబ్బులు పంపిస్తాడా? అంత నెలకి ఏమన్నా ఇంత అంతానే? ఇప్పుడు నేను అది కాదు అడిగేది. ఇప్పుడు తెలుగుదేశం గొడుగులు మీరు పెట్టుకుంటారు, వాళ్ళు ఇచ్చినారా మీరే కొనుక్కుంటారా? ఈ తెలుగుదేశం గొడుగులు వాళ్ళే ఇచ్చినారు. పార్టీ అభిమానులు, మీరు తెలుగుదేశం పార్టీ అభిమానులు, మీకు గొడుగులు వాళ్ళే ఇచ్చినారు. మీకు ఎండకి వానికి అంత సహాయపడేట్టుగా మీరే ఇచ్చినారు. గొర్రెలు కాసే వాళ్ళందరికీ తెలుగుదేశం గొడుగులు. అయితే ఆయన కూడా తెలుగుదేశం గొడుగే పట్టుకున్నాడు. ఆయన కూడా వాళ్ళే ఇచ్చినారు. సురేంద్రబాబు అని ఇచ్చిండేది మన ఉరుకొండ ఆయనది సురేంద్రబాబు. అమ్మినేని సురేంద్రబాబు మీకు గొడుగులు ఇచ్చినాడు. అంటే ఇట్లా కష్టపడాలి అందరికీ బాగా చూసుకుంటున్నాడా? ఈ నియోజకవర్గంలో అంతా బాగా చూసుకుంటున్నాడా? ఏం పెద్దనా నీ అభిప్రాయం ఏమి? తిన్నావా? ఏం తిన్నావా? అన్నం పెరగ అంటే ఎట్లా కట్టుకొచ్చింటివా ఇంటికాడ నుంచి? మళ్ళీ ఏమి నీళ్ళు పాలు ఎట్లా? అట్లా కాదు, నీళ్ళు ఎట్లా అంటే అదే ఈ బాటిల్లోనే. ఇప్పుడు ఇంతకుముందు మేము పిల్లలు అప్పుడు ఏం చేస్తా అంటే ఏదైనా వంకుల్లో కానీ తోటల్లో కానీ ఆ సెలిములు తోడుకొని సెలిములు తీసుకొని రోజు ఊగితే తేటుగా వస్తాండి అవి తాగుతా అంటే నానిపోతానికి ఏం కాదు. అది వాటర్ ప్రూఫ్ సెల్ కానీ ఇది కెమెరా సెల్ ఏం కాదు. ఆవు పెద్దనా ఇంతకుముందు అట్లా తాగుతా అంటే కదా మేము. నీకు ఆరోగ్యం అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది కదా. ఇప్పుడు చెర్లపల్లి కొండ ఉంది, కొండ పక్కన వంక ఉంది, ఈ పక్క మోరేపల్లి కొత్తూరు దగ్గర ఆడ జుంజప్ప గుడి దగ్గర ఒక ఇది ఉంది, ఏమి ఆడ కట్టు ఉంది. ఆ కట్టు దగ్గర నీళ్ళు అన్ని తాగుతా అంటే మీకు గుర్తుందే నీకు? ఇప్పుడు ఆడ ఉన్నాయా నీళ్ళు? సర్లే పెద్దయినా నా పేరు ఆవనీరప్ప అంటే నీకు తెలిసే ఉంటుంది. కరిగానపల్లి నాది. మా గొల్లోళ్ళు మేము. తొలగప్ప మీ ఊర్లో ఉన్నాడే? తొలగప్ప చూసినావా నువ్వు? గొల్లోళ్ళు చెర్లపల్లి తొలగప్ప, కంబలపల్లి వాళ్ళ అనడంలో మా బాబాయ్దాడు. ఇల్లు వాన వరద ఎండ గాలి అనుకోకుండా ఏమి గొర్రెలు కాసి కష్టపడి ఏమి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే వ్యవసాయ కన్నా గొర్రెలే మంచిది అని అంటున్నారు. ఈ వృత్తి చేసుకుంటే అందరికీ మంచిదే, కానీ ఇది యాదవుల వృత్తి. కానీ ప్రతి ఒక్కరూ ఈ వృత్తినే ఫాలో అవుతున్నారు. దయచేసి ఎవరన్నా కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే దీన్ని మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వృత్తిలో మంచి లాభం ఉంది, మంచి అవకాశం కూడా ఉంది.